నమస్తే, వెల్కమ్ టు అనూస్ వరల్డ్. ఈ వీడియోలో మనం చపాతీతో ఇలా కూడా చేయొచ్చా అనేలాగా ఒక కొత్త రెసిపీ చూసేద్దాం. చపాతీలు మనము మార్నింగ్ టిఫిన్ టైంలో చేస్తుంటాం కదా, అలా చేసినప్పుడు మిగిలిన వాటితో ఇలా ఈవినింగ్ స్నాక్ టైంలో చేసి పిల్లలకి పెట్టేసేయచ్చు. ఇందులో మనం ఎగ్ కూడా కలుపుతాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే చపాతీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా బాగా తినేస్తారు. అందరూ ఇష్టపడే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనము ఒక 3-4 చపాతీలను తీసుకోవాలి. వాటిని రోల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలా ముక్కలు కట్ చేసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసేసుకొని వాటన్నిటిని రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఇంకా 2-3 పచ్చిమిర్చీలు సన్నగా తరిగి పెట్టుకున్నవి అన్నీ ఇందులో వేసేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని వేయించుకుందాం. అలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే టైంలో ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేద్దాము. అల్లం పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకొని ఆ తర్వాత పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని అలా కాసేపు ఉంచేద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టమాటోని వేద్దాం. టమాటో వేసేసి బాగా కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఒక్క క్షణం అలా మూత పెట్టి తీసేయాలి. ముక్కలు మెత్తగా అయిపోతాయి. టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అలా కారం ముక్కకు పట్టేసిన తర్వాత 2 కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి. అలా కోడిగుడ్డు వేసుకున్న తర్వాత దాన్ని కాసేపు అలా ఉంచి మెల్లగా తిప్పాలి. అలా కోడిగుడ్డు వేసుకున్న తర్వాత బాగా కలిపేసి 1 నిమిషం అలా ఉంచేయాలి. చూసారు కదా ఎలా అయిపోయిందో. మొత్తం ఈ స్టఫ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా బయటికి సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలను ఇందులో వేసేయాలి. అలా వేసేసి ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఉప్పు కారాలన్నీ కూడా చపాతీకి పడతాయి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుంది. సో ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. అలా కలిపేసి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం మూత పెట్టేసి తీసేయండి. ఆ తర్వాత వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఏమైనా కమెంట్స్ లేదా సజెషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.